సనాతన ధర్మాన్ని పరీక్షిస్తానంటూ ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనూహ్యంగా తమిళనాడుపై దృష్టి పెట్టారు. నిజంగానే ఇది అనూహ్యమైన సంఘటన. ఎవరూ ఊహించలేదు కూడా. సనాతన ధర్మాన్ని వైరస్ తో పోల్చారంటూ ఆ రాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఉదయనిధిని పవన్ కళ్యాణ్ నేరుగా టార్గెట్ చేసుకున్నారు. అయితే వాస్తవానికి ఆయన తాత మాజీ సీఎం కరుణానిధి కూడా అనేక సందర్భాల్లో రాముడు లేడు, రాక్షసుడు లేడు, రామాయణం బూటకం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఒక్క తమిళనాడే కాదు, కర్ణాటక, గోవా, కేరళలోనూ సనాతన ధర్మాన్ని విమర్శించేవారు, ప్రసాదాన్ని కూడా పలహారంగా భావించే నాయకులు ఉన్నారు. అయితే తమిళనాడు మాత్రమే పవన్ ఎందుకు టార్గెట్ చేసుకున్నారన్నదే ప్రశ్న. నిరంతరం ఆయన ఇటీవల తమిళనాడులో హైందవం విలసిల్లిందని, ఋషులు యోగుల భూమిగా ఆ రాష్ట్రం విసుకెత్తిందని చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ పదే పదే తమిళనాడులో హిందుత్వాన్ని ప్రోత్సహించేలా మాట్లాడడం వెనుక రీజన్ ఏంటి అనేదే చర్చ. వచ్చే 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఒకవేళ ఈలోగా జమిలికి రాష్ట్రాలు జై కొడితే 2027లో ఎన్నికలు జరగనున్నాయి. ఎలా చూసుకున్నా మరో 2 ఏళ్లలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అక్కడ ప్రధాన ప్రతిపక్షం అన్నా డిఎంకే వీక్ గా ఉంది. ఈ గ్యాప్ ను తాము అందిపుచ్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ఐఏఎస్ అన్నామలై రంగంలోకి దింపింది. ఆయన ఊపు సరిపోవడం లేదు. లౌకికవాదిగా ఆయన ముద్ర వేసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ ను లడ్డూ వివాదం నేపథ్యంలో వ్యూహాత్మకంగా బీజేపీ పెద్దలే తమిళనాడును ఫోకస్ చేసేలా, హిందుత్వాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేలా ప్రయత్నిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కు అక్కడ పార్టీ లేకపోవచ్చు, ఆయన నేరుగా బీజేపీకి ప్రచారం చేయకపోవచ్చు, కానీ ఆయన వ్యాఖ్యలు తమకు అంతర్గతంగా తమిళనాడులో ఉపయోగపడుతున్నాయన్న ఆలోచనలో కమలనాథులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే పవన్ ను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారా అనే చర్చ సాగుతుండడం గమనార్హం.